వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఈయనకిచ్చిన శాఖ రవాణా యువజన క్రీడా శాఖ. రవాణా శాఖ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంతకుముందు నేను ప్రస్తావించాను. చాలా చోట్ల రోడ్లు లేని పరిస్థితి, చాలా చోట్ల రవాణా లేని పరిస్థితి. ఇప్పుడు ఏదో ఫ్రీ బస్ అని ఒకటి హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా సజావుగా సాగాలి. ప్రభుత్వం మీద నిందలు పడకూడదు అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మహిళలకి ఉచిత బస్సు అనకంటే ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. సో వీటిలన్నింటినీ కూడా 1-2 సార్లు ఆలోచించి ఏదైతే బాగుంటుందో ఆ రకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ యువతే దేశానికి వెన్నెముకలు. ఆ యువకుల్ని అద్భుతంగా ప్రోత్సహించాలి. క్రీడలను కూడా ప్రోత్సహించాలి. ప్రపంచ దేశాల్లో క్రీడలకున్నంత ప్రయారిటీ దేనికి లేదు వాస్తవంగా. మనకి వాళ్ళ క్రికెట్ వరకే మనకు పరిమితం అవుతుంది, అదే ఎక్కువ చూస్తున్నాం. మిగతా దాంట్లో క్రీడల నుంచి ఎంతోమంది ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిల్లోని అనుభవజ్ఞులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. పవన్ కళ్యాణ్ పదే చెప్తుంటారు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని పదును పెట్టుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకోవాలి. ఇందులో ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు, ఎటువంటి లొసుగులో ఉండకూడదు, ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు ఈ రకంగా ఈ రొంపులోకి వెళ్లకుండా నిజమైన క్రీడాకారుడు, నిజమైన క్రీడా స్ఫూర్తి ఉన్నవాడిని, కష్టపడేవాడిని పైకి లేపండి. దేశానికి మంచి పేరు తీసుకురండి, రాష్ట్రానికి మంచి పేరు